నేత్ర ప్రదాయనిగా దేశమ్మ అమ్మవారి తీర్థంలో కంటిలో చల్లడం ఇక్కడ ప్రత్యేకం. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న ఆలయం. నగరి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నది అందరికీ తెలిసిందే. మనిషి అవయవాల అన్నింటిలో కళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి కనులకు సంబంధించి ప్రత్యేక ఆలయం తిరుమల రాజుకండ్రిగలో దేశమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులకు వరాలు ఇస్తున్న అమ్మవారిని రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి వ్యాధులు నయం కావాలని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కళ్ళకు సంబంధించి ఎలాంటి వ్యాధులైనా ఆ తల్లి దయతో తీరుతాయని భక్తుల నమ్మకం. ఆడి నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో అమ్మవారికి విశేషంగా మొక్కులు తీర్చుకునే రోజులు అని నమ్ముతుంటారు. ఆలయ చరిత్రను పరిశీలిస్తే 1870లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆలయాన్ని ఎవరు నిర్మించింది అని ఖచ్చితంగా సరైన చరిత్ర లేదు. కానీ ఆలయాన్ని గురించి ఇక్కడ పెద్దలు చెప్పే కథల ప్రకారం ఆలయ పాశ్చాత్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం అంతా కీకారణ్యంగా ఉండేదని, ఆ అడవిలో కట్టెలు కొట్టి పొట్ట పోసుకునే పేదవారు ఎక్కువగా ఉండేవారని చెబుతుంటారు. అలా పూర్వం ఒక రోజు ఒక అవ్వ ఈ అడవిలో కట్టెలు కొట్టుకుంటుండగా ముళ్ళు ఆమె కంటికి గుచ్చుకుందని కంటి చూపు కోల్పోయిందట. అప్పుడు ఒక బాలిక అక్కడికి వచ్చి ఆ అవ్వను ఓదార్చి ఇంటికి తీసుకుపోయిందని, అప్పుడే ఆ అవ్వతో బాలిక మాట్లాడుతూ, నీకు ముళ్ళు గుచ్చుకుని కంటి చూపు పోయిన ప్రాంతంలో ఒక విగ్రహం ఉందని, ఆ విగ్రహానికి గుడి కట్టిస్తే నీ కళ్ళు బాగవుతాయని చెప్పిందట. అక్కడకు సమీపంలో పల్లం ఉందని, అక్కడ గుంత తీస్తే నీళ్లు వస్తాయని తెలిపింది ఆ బాలిక. అలాగే ఆ నీటితో ఆ విగ్రహానికి అభిషేకం చేసి ఆ తీర్థంను కంటిలో పోసుకుంటే అంత శుభమే జరుగుతుందని చెప్పిందట. దాంతో ఆ అవ్వ ఆ బాలిక చెప్పినట్టు అక్కడ తవ్వి చూడగా అక్కడ విగ్రహం ఉంది. దేశ సంచారం చేస్తూ అక్కడ స్థిరపడినందున దేశమ్మ అనే పేరును పెట్టి గ్రామస్తుల సహకారంతో ఆ ప్రాంతంలో అమ్మవారిని ప్రతిష్ఠించి సమీపంలోని నీటితో అభిషేకం చేసి ఆ నీటిని ఆ అవ్వ తన కంటిలో పోసుకుందట. వెంటనే ఆ అవ్వకు కంటి చూపు రావడం జరిగిందని చెబుతుంటారు. అప్పటి నుంచి దేశమ్మ ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలా అమ్మవారిని దర్శించుకొని అభిషేక జలాన్ని కంటిలో పోసుకుంటే కంటికి సంబంధించిన వ్యాధులు అవుతున్నాయని, నయమవుతున్నాయని, ఆ నయం అలాగే మరో కథ కూడా అనే ఆలయానికి ఉందని స్థానికులు తెలిపారు. పూర్వం శివుడు కైలాసంలో శివశక్తి తాండవం ఆడుతుండగా శివుడా శక్త భేదాభిప్రాయాలు వచ్చాయని, దాంతో శివుని శాపం వల్ల అలిగిన శక్తి భూలోకానికి బయలుదేరిందట. ఇలా దేశ సంచారం చేసి తనకు తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుండగా ఆ అరణ్యంలో వచ్చి అమ్మవారు వెలిసినట్టు పూర్వీకులు తెలిపారు. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు నేత్ర సమస్యలు నయమవుతుండడంతో ఈ స్థలం ప్రసిద్ధి చెందిందని కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అదే విధంగా మరో కథ కూడా వాడుకలో ఉంది. పూర్వం కార్వేటి నగరం పాలించిన రాజు ఈ ప్రాంతంలో వేటకు వచ్చి విశ్రాంతి కొరకు ఇక్కడ విశ్రమించారట. అప్పుడు ఆ రాజుకు కళ్ళు కనిపించకుండా పోయాయట. అప్పుడు దేశమ్మ ప్రత్యక్షమై తాను అక్కడ కొలువై ఉన్నానని, సమీపంలోని గుంటలోని నీరు తెచ్చి తన విగ్రహానికి అభిషేకం చేసి ఆ నీటితో కళ్ళల్లో పోసుకుంటే నీకు కంటి చూపు తిరిగి వస్తుందని చెప్పి మాయమైందట. దాంతో కార్వేటి నగరం రాజు అమ్మవారు చెప్పినట్టే చేస్తే కంటి చూపు తిరిగి వచ్చిందట. అనంతరం ఆ రాజు అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే దేశమ్మ ఓరుగుంటలమ్మలు అక్క చెల్లెళ్ళని, ఓరుగంటలమ్మలకు పోతురాజు, సిద్ధిరాజు అని 2 కుమారులు ఉండేవారని తెలిపారు. దేశమ్మ ఒక రోజు తన చెల్లెలు పిల్లల్ని చూడడానికి దేశమ్మ వెళితే దిష్టి తగులుతుందని పిల్లలను ఆమెకు చూపలేదట. గంప కింద పిల్లలను దాచి ఉంచిందట. ఇక్కడ ఎవరు లేరని అబద్ధం చెప్పిందంట. అప్పుడు ఆమె తన దివ్య దృష్టితో చూసి గంప కింద ఉన్న పిల్లల్ని గంప కిందే రాళ్ళుగా మార్చిందంట. వెంటనే ఊరుగుంటాలమ్మ తన బిడ్డల్ని చూసి ఆగ్రహావేశంతో విభూతిని మంత్రించి వదిలిందట. అప్పుడు దేశమ్మ తల ఎగిరి గుడి వద్ద పడిందట. ఇప్పటికీ ఓరుగుంటలమ్మ గుడి వద్ద దేశమ్మ తల అలాగే ఉందని స్థానికులు అంటున్నారు. పోతురాజు, సిద్ధిరాజులు దారి చూపుతారని, ఓం అని శబ్దం చేసి ఇక్కడ తపస్సు చేసిందని, అందువల్ల ఓరుగుంటలమ్మ అనే పేరు వచ్చిందని అంటున్నారు. ప్రతి మంగళవారం దేశమ్మకు, శుక్రవారం ఓరుగుంటలమ్మకు విశేష పూజలు జరుపుతుంటున్నారు. నగరి పట్టణానికి తూర్పు పడమరలుగా గ్రామ దేవతలుగా దేశమ్మ, ఓరుగుంటలమ్మలు నిలిచి ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జాతర అత్యంత వైభవంగా జరుపుతారు. శ్రీ దేశమ్మ తల్లి భక్తులకు నిత్యం నేతదోహం కలిగించినటువంటి అమ్మవారి అభిషేక తీర్థంను వారి నేత్రాలు
వేసి నడెలా ఎటువంటి దోషాలనైనా నయమవుతాయని భక్తుల విశ్వాసం. అందులకు అమ్మవారిని 7 వారాలు లేదా 11 వారాలు దర్శించుకొని వారికి కలిగిన నేత్ర దోషాలను తొలగించుకునేవారు. అలాగే కళ్యాణం కొరకు అమ్మవారి ఉత్సవమూర్తిని దేవస్థానం ఆవరణం ముందు ఊరేగింపు చేసిన ఎడల వారికి తొందరలోనే కళ్యాణం అవుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా సంతాన భాగ్యం లేని వారికి కూడా అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే సంతానం కోసం అమ్మవారిని 5, 7 లేదా 9 వారాలు అభిషేకం చేసినా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ అమ్మవారిని ఆడి ఆవడి మాసంలో భక్తులు పొంగళ్ళు పెట్టి పూజిస్తే కోరిన కోరికలు తీర్చి భక్తులకు నమ్మకం కలిగిస్తున్నట్టు భక్తుల నమ్మకం. నేత్రకు సర్వేంద్రియ సచ్చు ప్రధానం. ఈ అమ్మవారు నేత్రదేవత. కంటి సంబంధించిన దోషాలన్నీ సుమారు అవుతుంది. కంట్లో నీళ్ళు కారినా పువ్వు ఉన్నా కరిగిపోతుంది. అదే కాకుండా సుమారు 7 సంవత్సరాల ముందు దట్టమైన అడవి వాడింది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆయన కారెట్నార్ రాజు వేటకు గుర్రంలో వచ్చి ఆయన ముళ్ళు కంప తగిలి రక్తం వచ్చి స్రోతం పడిపోతాడు. అప్పుడు 5 ఏళ్ళ పాప రూపంలో వచ్చి పార్వతీదేవి దేశమంతా తిరిగి లింగస్వరూపంగా ప్రతిష్ఠ అయి తపస్సు చేస్తాను. ఈశాన్య మూలలో గుంట ఉన్నది. ఆ గుంటలో వచ్చి జలం తెచ్చి నాకు అభిషేకం చేసి ఆ జలం కంటిలో పోసుకుంటే సుమారు అవుతుంది అని చెప్పినారు ఆనవాయితీగా. చెప్పింది ఆయన ఏది పాత్ర ఏది లేకుండా తామరాగల్లో తెచ్చి నీళ్లు ఆమెకు అభిషేకం చేసి ఆ తీర్థం పోసుకుంటే ఆయన నయమైంది. అప్పుడు చిన్న గుడిగా కట్టేసి ఆయన పోయినాడు. అదే కాకుండా అప్పటి నుంచి నేత్ర దోష వారిని కన్నీ దోషాలంతా సుమారు అవుతుందని భక్తులంతా వచ్చి 11 రోజులు 21 రోజులు ఇక్కడనే 3 పూట్లు సేవించి అమ్మవారిని దర్శించి అమ్మవారి సేవ చేసుకొని అమ్మవారి తీర్థం 3 పూట్లు పోసుకొని వాళ్ళ మొక్కుబడులు తీసుకుంటే ఆమెకు వాళ్ళు సుమారు అయిపోతుంది. సుమారు అయిన వాళ్ళు పొంగలు పెట్టేది, బలి ఇచ్చుకునేది, వాళ్ళ మొక్కుబడులు వెండి కళ్ళు ఇచ్చేది, చీర పెట్టేది, అభిషేకం చేసుకునేది అన్నీ చేసుకుంటారు. అదే కాకుండా జూన్ నెలలో ఇక్కడ టిఆర్ కండిక గ్రామంలో చాలా విశేషంగా జాతర జరిపించుకుంటారు. అదే కాకుండా ఈ టిఆర్ కండిక గ్రామం ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన కారెట్నార్ రాజు వచ్చిన వల్ల తిరుమల రాజు కండిగా అని పేరు వచ్చింది. అదే కాకుండా సెప్టెంబర్ నెలలో నగిరిలో జాతర జరుగుతుంది. ఏమిచ్చే దేశమ్మ అమ్మవారు ఈమెకి అక్కగారైన ఉన్నది, ఊరుగుంటాలమ్మ ఉన్నది. ఆమె కాకుండా గంగమ్మ, ముగ్గురు అక్కా చెల్లెలు ఒకటి చేస్తారు. మంగళవారం నుంచి బుధవారం వరకు గంగమ్మ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ ఊరుగుంటమ్మ దేశం మొత్తం మరియు కొత్తపేటలో ఊరేగింపు, మళ్ళీ నగిరిలో ఊరేగింపు చాలా ఘనంగా విశేషంగా జరిపిస్తారు. అదే కాకుండా భక్తులు విరివిగా వచ్చి కర్ణాటక, చెన్నై, మైసూరు, నెల్లూరు, విజయవాడ కూడా వస్తారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లించి పొంగళ్ళు పెట్టి నేత్రదోష నివారణ వాళ్ళకి మొక్కుబడులంతా బలంగా చేసుకొని అన్ని విశేషంగా అన్నదానాలు అన్ని చేసుకొని విరివిగా పోతారు. అదే కాకుండా ఆడి మాసం చాలా విశేషంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క అవతారం అమ్మవారు 5 వారాలు 4 వారాలు ఎన్ని వారాలు వచ్చినా ఆ అమ్మవారికి ఒక్కొక్క వారం అలంకారం చేస్తాం. కాకుండా సంతానం లేని వారు నాగాలమ్మ గుడి ఉన్నది. ఆమె స్వయంగా వాళ్ళ చేతులన్నీ అభిషేకం చేసి వాళ్ళు 11 రోజులు 21 రోజు శుక్రవారాలు 4 వారాలు 5 వారాలు చేసి కడాన అభిషేకం చేయించి వాళ్ళ మొక్కుబడులు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదే కాకుండా నిజంగానే బెంగళూరు వాళ్ళు 10 సంవత్సరాలుగా సంతానం లేకుండా ఉండింది. వాళ్ళకి చేయించాము, 41 రోజులు చేయించినాము. వాళ్ళకి రెట్ట బిడ్డలు పుట్టింది, 2 మగ బిడ్డలే. బిడ్డలకు కూడా నేనే పేరు పెట్టినాను, ఉత్తేజు ఉత్సవ్ అనేసి. గోపి గీత అని వాళ్ళు నమ్మకంతో ఒక రూమ్ కట్టించినారు, వెండి నాగపొడగ చేయించినారు అమ్మవారికి. అదే కాకుండా వెండి ఇది నాగపొడగ చేయించింది కాకుండా వచ్చి అభిషేకం చేసుకుంటారు. రాతి శిల నాగలం శిల పెట్టినారు. వాళ్ళు వచ్చేటంతా అభిషేకం చేసి పోతారు అమ్మవారికి. చాలా నమ్మకం అయిపోయింది. అప్పటి నుంచి వచ్చే భక్తులకు సంతానం లేని వారు 21 రోజులు 11 రోజులు చుట్టి వాళ్ళకి లాస్ట్ రోజు అభిషేకం వాళ్ళ స్వయంగా వాళ్ళ చౌర్యాలను అభిషేకం చేయించి వాళ్ళ కోరిక నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ దేశమ్మ కృప అందరి కటాక్షం వల్ల సిద్ధిరస్తు.